జ్ఞానం ఏమైంది, జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఎందుకంటే చేసిన దేవుని మర్చిపోరు. చేయించుకున్న విగ్రహం గొప్పగా వారికి కనపడింది. వాళ్ళ చేతులతో చేయించుకున్న విగ్రహమే గొప్పగా కనపడింది. వారు చేసుకున్న దానికి ఇచ్చారు. ఆ తర్వాత ఏమయ్యారో కూడా మనందరికీ తెలుసండి. వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. దేవుని ఉగ్రతకు పాలేవి అందరూ కూడా భూమి చీల్చి వారిని మింగివేసింది. దేవుడు పాడు చేయలేదండి, ఎవరిని పాడు చేయలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు పాడు చేయలేదండి. వాళ్ళ చేసుకున్నది వారి నెత్తి మీదకే వచ్చింది. అలాగే నిన్ను చేసుకున్న దేవుడు నువ్వు మరిస్తే నీకు సమస్తం విరోధమైపోతాయి. ఏదోని వారంలో అప్పుడు వరకు ఎంతో చక్కగా ఉండి జంతువులతో సింహాలతో చక్కగా ఉండేవాడు. అవన్నీ దేవుని మాట అతిక్రమించిన వెంటనే ఏమైపోయి సమస్తం విరోధమైపోయి అతన్ని పరిగెట్టి బయటికి పంపించేసాయి. అలాగే నువ్వు దేవుని మాట వింటే నిన్ను తల్లి తన కోగిట్లో తన బిడ్డను చేర్చుకున్నట్టు ఏమంటున్నాడు, ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానంటున్నాడు, నిన్ను నడిపిస్తానంటున్నాడు, నీకు తల్లిగా ఉంటాను, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను, ఒక తండ్రి పోషించినట్లుగా నేను పోషిస్తాను. ఎందుకంటే నేను చేసుకున్నాను, నీ బాధ్యత నాది అంటున్నాడు.